హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు. ఈరోజు మన కిచెన్లో ఎన్ని తిన్నా బోరు కొట్టకుండా తినాలి అనిపించే ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఉప్మా రవ్వతో చేసిన బందోష రెసిపీ. ఇప్పుడు క్రిస్పీ దోశలే కాకుండా ఇలా సాఫ్ట్గా బందోశలు ప్రిపేర్ చేసుకుందాము. బందోశ కాంబినేషన్గా పల్లీల చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా బందోశలు ప్రిపేర్ చేసామంటే ఇంట్లో ఎవరున్నా సరే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందోశలు ప్రిపేర్ చేయడానికి ఇక్కడైతే నేను సుజీ రవ్వని తీసుకున్నాను. అదేనండి వైట్ ఉప్మా రవ్వ. మేమైతే వైట్ ఉప్మా రవ్వ అంటాము. ఈ సుజీ రవ్వని తీసుకొని ఒక కప్పులో అయితే వేసుకుందాము. నేనైతే ఇక్కడ 1 కప్పు సుజీ రవ్వని అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న సుజీ రవ్వని అంతటి కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే వేసుకుందాము. ఈ ఉప్మా రవ్వని ఇప్పుడైనా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాతనే గ్రైండ్ చేసుకున్నాను. ఉడకబెట్టిన పొటాటోని అయితే తీసుకొని ఇలా చిన్నగా కట్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా పచ్చిదైనా తీసుకోవచ్చు. ఇలా పొటాటో వేయడం వల్ల బందోశ అనేది పప్పుడుగా వస్తుంది. పొటాటో బదులు ఆనియన్ లేదా కొంచెం పెరుగు వేసి గ్రైండ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి అలాగే 1 కప్పు వాటర్ అయితే వేసుకుందాము. వీటన్నిటిని వేసి బాగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గ్రైండ్ చేసిన పిండిని మొత్తం ఈ మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకుందాము. ఈ పిండిలోకి అయితే మనం ఏ కూరగాయలన్నిటినైనా వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఆనియన్స్ని అలాగే టమోటాని ఒక్కొక్క ఆనియన్ ఒక్కొక్క టమోటాని తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరని తీసుకొని ఇలాగే చిన్నగా కట్ చేసి వేసుకోండి. కరివేపాకు, పచ్చిమిర్చి మీరు ఏవైనా వేసుకోవచ్చు. టేబుల్స్ అన్నిటిని వేసుకోవచ్చు. వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి. వంట సోడా వేస్తేనేనండి మనకైతే ఈ బందోశలు బాగా ఫ్లఫీగా అయ్యి పఫ్గా వస్తాయి. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఒక ప్లేట్ తీసుకుందామండి. ప్లేట్ తీసుకొని కవర్ చేసేద్దాం. ఇలా 15 మినిట్స్ లేదా ఒక 1/2 అవర్ ఉంచుకోండి. నేనైతే 1/2 అవర్ ఉంచుకున్నా. ఎంతగానో అంత బాగా అయితే వస్తాయండి మనకు బందోశలు. గ్యాప్లో పల్లీల చట్నీ ప్రిపేర్ చేద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని పల్లీలను వేసి ఇలా దూరగా వేయించుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో పచ్చి కొబ్బరి అలాగే గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. పచ్చిమిర్చి మీకు ఎక్కువగా కారం ఉన్నాయనుకోండి ఇలా 2-3 వేసుకోండి. నాకైతే ఇవి ఎక్కువ కారం ఉన్నాయి. మీకు తక్కువ కారం ఉన్నట్టయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అలాగే కొత్తిమీరను కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఒక 1 or 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నిటి ఫ్రై చేసి చల్లార్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పల్లీలన్నిటిని అయితే వేసుకుందాము. అలాగే ఫ్రై చేసిన పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చిని వీటన్నిటిని వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. వీటన్నిటిని వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం పెరుగు అయితే వేసుకుందాము. ఇందులో పెరుగు వేసుకుంటేనే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి ఇందులోకి కొంచెం వాటర్ని అయితే వేసుకోండి. వాటర్ని వేసి ఒకసారి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన చట్నీని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము. చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి, మరి ఎక్కువగా లూజ్గా లేకుండా. ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసి పోపు అయితే వేసేద్దాము. అంతేనండి, పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయింది. 1/2 అవర్ తర్వాత ఇప్పుడైతే పిండి పైన ఉన్న ప్లేట్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. చేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాం. బందోశ ప్రిపేర్ చేయడానికి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పిండి కన్సిస్టెన్సీలో ఉంటే బందోశలు అనేటివి బాగా వేయడానికి అలాగే తిప్పడానికి కూడా వస్తాయి. ఇక్కడ మనం బందోశలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బందోశల్లాగా దోశలు రావాలనుకోండి పోపు వేసే ప్యాన్ ఉంటుంది కదండి, ఆ ప్యాన్ అయితే తీసుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత మొత్తం కూడా ఇలా ఆయిల్ అయితే అప్లై చేసేద్దాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మొత్తం మిక్స్ చేసిన పిండిని అయితే వేసుకుందాము. ఇలాంటి గుంతగట్టెతో అయితే 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. మనం ఫుల్గా కూడా వేయకూడదు, ఎందుకంటే ఇది ప్రిపేర్ అయ్యేసరికి కొంచెం పఫ్గా అవుతుంది కాబట్టి 1/2 వరకే వేసుకోవాలి. ఇలా పిండిని వేసిన తర్వాత పైన కూడా ఆయిల్ అప్లై చేసి ప్లేట్ కవర్ చేసేయండి. మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే మనకైతే కొంచెం 1 సైడ్ అయితే ఫ్రై అయిపోయింది. ఈ ప్రాసెస్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయాలి. సైడ్ అయితే ఫ్రై అయిపోయింది కదా, ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసేద్దాము. ఈజీగా టర్న్ చేయడానికి వచ్చేసింది. 1 సైడ్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి. మనకైతే పైన అయితే కొంచెం క్రిస్పీగా అయితే వచ్చేసింది. లోపలైతే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా 2 సైడ్స్ కూడా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ 1 or 2 మినిట్స్ తర్వాత 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మరొక సైడ్స్ కూడా టర్న్ చేసి చూస్తాము ఎలా ఫ్రై అయిందని. చూడండి, ఇక్కడ కూడా చాలా క్రిస్పీగా సాఫ్ట్గా అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మనం ఫ్రై అయిన దాన్ని తీసుకొని
ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం వేడివేడిగా. నార్మల్ దోశ పిండితోటైనా ఇలా బందోశలు అయితే వేసుకోవచ్చండి. ఇలా బందోశలాగా వేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. ఏదో స్నాక్స్ లాగా ఉన్నాయని ఇంకా ఎక్కువగా కూడా తింటారు. సో మీరైతే మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకో ఇలా అయితే ట్రై చేయండి, కంపల్సరీగా చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి బందోశ ఎలా వచ్చిందో, మనకైతే చాలా సాఫ్ట్గా పఫ్డ్గా అయితే వచ్చింది. మీకు ఇన్సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో, చాలా సాఫ్ట్గా అయితే వచ్చేసింది బందోశ. హాటుగా ఈ బందోశ కాంబినేషన్గా ఈ పల్లీల చట్నీ సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.